చిత్తూరు జిల్లా నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నారాయణవనం. కలియుగ దైవం వెంకటేశ్వరుని పేరు తలిస్తేనే కళ్యాణ వైభోగం. అలాంటి కలియుగనాథుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఉంది. సాక్షాత్తు శ్రీ ఏడుకొండల వారు ఎరుకలసానిగా తిరుగాడిన పవిత్రమైన తిరువీధులు ఉన్న పురం నారాయణవనం. లోక కళ్యాణం కోసం పద్మావతి శ్రీనివాసులు భూలోకంలో పరిణయమాడిన స్థలం ఈ నారాయణవనం. తిరుమల యాత్రలో తప్పక దర్శించాల్సిన ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆనాడు ముక్కోటి దేవతల సమక్షంలో శ్రీ పద్మావతి శ్రీనివాసులు కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్థల పురాణం: శ్రీ వెంకటేశ్వరుని మామగారైన ఆకాశరాజుకు పిల్లలు లేకపోవడంతో పుత్రకామేష్టి యాగం చేశాడట. పొలాన్ని నాగలతో దున్నుతుంటే నాగలికి ఓ పెద్ద పెట్టె అడ్డు తగిలింది. దానిని తెరచి చూడగా అందులో ఒక ఆడ శిశువు ఉందట. ఆ శిశువుకు పద్మావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ ఆకాశరాజు దంపతులు. తరువాత క్రమంలో వైకుంఠం నుండి భృగు మహర్షి కారణంగా శ్రీమన్నారాయణుడు భూలోకానికి రావటం, ఒకళమాత ఆశ్రయంలో శ్రీనివాసుడిగా ఉండటం జరుగుతుంది. కలియుగంలో శ్రీనివాసుడిగా శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాడు. ఆకాశరాజు కుమార్తె పద్మావతి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఒకళమాత పుత్రుడు శ్రీనివాసుడు అవతార పురుషుడు. వీరిరువురికి కళ్యాణం జరిపించాలి ఒకళమాత. ఆమె సన్యాసిని, ఆశ్రమవాసి, నాగరికతకు దూరంగా ఉంది. శ్రీనివాసునితో పద్మావతి దేవి పరిణయం జరిపించి తరించింది ఆ పుణ్యమూర్తి. ఆ కళ్యాణానికి సకల దేవ గణాలతో దేవదేవేరులందరూ ఇచ్చేశారు. ఆ మహానంద ఘటన జరిగింది నారాయణవనంలోనే. గ్రామానికి వన్నె తెచ్చేలా పుణ్య అరుణ నది ఈ ప్రాంతాన్ని పవిత్రం చేస్తుంది. శ్రీ వెంకటేశుని భక్తాగణ్యునిగా చెప్పబడే శ్రీ తండమాన చక్రవర్తి స్వయంగా ఈ నగరాన్ని శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మింపజేశాడన్నది చారిత్రక సత్యం. గర్భాలయంలో కళ్యాణ వెంకటేశ్వరుని మూర్తి అత్యంత సుందరంగా ఉంది. శ్రీనివాసుడు పద్మావతిని ఇక్కడే చూశాడన్న ఇతిహాసాన్ని నిజం చేసేలా చేతిలో విల్లు ధరించి ఉంటాడు. ఇక్కడి మూల విరాట్టు కుడి చేతికి కళ్యాణ కంకణం మరియు ఎడమ చేతిలో వేట ఖడ్గం ధరించి ఉంటారు. ప్రాంగణం లోపల పద్మంలో కూర్చుని ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది.